నా సబ్జెక్టు పెరుగుతున్న ఫ్యాసిజం, మన కర్తవ్యాలు. మరి మీరు ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశారు సార్ అంటే, నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ ఫ్యాసిజం అనేది ఒక ఆధిపత్యవాదం ప్రధానం. ఒక ఆధిపత్యవాదమే ఫ్యాసిజంగా మారుతుంది. సామాజిక ఆధిపత్యవాదం, వర్గ ఆధిపత్యం మనకు తెలుసు, కార్మికుల పైన పెట్టుబడిదారుల తాలూకా ఆధిపత్యం మనకు తెలుసు, శ్రామిక రైతాంగం పైన ధనిక రైతుల తాలూకా ఆధిపత్యం మనకు తెలుసు, గిరిజనుల పైన 5 భూతాల ఆధిపత్యం ఉంటుంది. 1 భూమిని కబ్జా చేసే కబ్జాదారులు, 2 వ్యాపారం పేరుతో వాళ్ళని ముంచేవాళ్ళు, అప్పులిచ్చి వాళ్ళని ముంచేవాళ్ళు 2వ వర్గము, ఫారెస్ట్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్. ఈ 5 భూతాలు గిరిజనుల పైన దాడి చేస్తూ ఉంటాయి. అందుకే గిరిజనులు ఆయుధాలు పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారు. మన పట్టణాల్లో కరపత్రం ఇస్తే అది పట్టుకుంటే ఏమైపోతుందో అని రోడ్డు సెంటర్లో నిలబడి ముట్టుకోకుండానే దాన్ని కింద పడేస్తారు. కానీ గిరిజనులు ఆయుధాలు కూడా పట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద 5 రకాల దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ వర్గ ఆధిపత్యాలు. కార్మిక వర్గం మీద, శ్రామిక రైతాంగం మీద, గిరిజన ప్రజానీకం మీద ఏ ఆధిపత్యాలు అయితే ఉన్నాయో ఇవన్నీ వర్గ ఆధిపత్యాలు, ఆర్థిక సంబంధాల నుంచి ఉద్భవించే. మిగతా 5 సామాజిక ఆధిపత్యాలు కులము, మతము, ప్రాంతము, భాష, జాతి, లింగం. ఇవి సామాజిక 5 ఆరుస్తాయి సామాజిక ఆధిపత్యాలు. అయితే ఆ చర్చ అంతట్లోకి నేను పోను. వర్గ ఆధిపత్యాలు పోతేనే కానీ సామాజిక ఆధిపత్యాలు పోవు అనే వాదన ఏదైతే ఉందో, సూపర్ స్ట్రక్చర్ బేస్ స్ట్రక్చర్ అనేది. కానీ దానికి ఇంకొకటి కూడా ఉంది. ఈ సామాజిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడకుండా వర్గ ఆధిపత్యాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్ళలేము మనము. వర్గ పోరాటాలు చేయాలి అంటే సామాజిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అట్లానే మౌఢ్యానికి వ్యతిరేకంగా పోరాడాలని నాస్తిక సంఘాలు ఉంటాయి. మనుషుల్లో ఇంత మౌఢ్యం ఉంటే వాళ్ళు ఏ విధంగా ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడతారు, ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడతారు? అజ్ఞానం యొక్క ఆధిపత్యం, అజ్ఞానం తాలూకా లోతులు, జ్ఞానం తాలూకా లోతులు ఎప్పుడన్నా మనకు తెలుస్తాయేమో కానీ అజ్ఞానం తాలూకా లోతులు తెలుసుకోవడం చాలా కష్టం. అది ఎంత విస్తరిస్తూ ఉందో అంతగా విస్తరిస్తూ ఉంది. మనము అంటే కమ్యూనిస్టులు కానీ, ప్రోగ్రెసివ్ పీపుల్ కానీ, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించదలుచుకున్న ఏ ఒక్కరు కానీ మాట్లాడాలంటే ఒక పుస్తకం చదివినాక 10 ప్రశ్నలు వస్తాయి. మళ్ళా 10 పుస్తకాలు చదవాలి, ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంతో చదవాలి, ఎంత చదివినా తీరటం లేదు. కానీ మూఢనమ్మకం ఉండి మోడీ మీద నీకు నమ్మకం ఉంటే ఏం చదవకుండానే మాట్లాడవచ్చు. వాళ్ళకి ఏ పని లేదు, హాయిగా మాట్లాడచ్చు. వాళ్ళు ఎంత అబద్ధానికి సమస్య లేదు, ఎన్ని అబద్ధాలన్నా ఆడవచ్చు. ఒక్క నిజం చెప్పాలంటే చాలా అధ్యయనం చేయాల్సి వస్తుంది అని ఆమె వ్యక్తిగత అనుభవం అనుకుంటాను. ఆమె చాలా సింపుల్గా చెప్పింది. వాళ్ళకి మాట్లాడడం ఈజీ, మనకి మాట్లాడడం కష్టం. మనం ఏం మాట్లాడాలన్నా తగ్గించుకొని మాట్లాడాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. సో మిత్రులారా, కాబట్టి ఈ ఆధిపత్యవాదాల గురించి మీ ముందు నేను సామాజిక ఆధిపత్యవాదాల గురించి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందులో ప్రధానంగా మీ అందరికీ తెలిసిన విషయమే అయినా సభాముఖంగా ఒక్కసారి చెప్పుకోవాలనుకుంటే, మనము చాలామంది ఫ్యాసిజము అనేది లేకపోతే సంఘ పరివార్ అనేది, బీజేపీ అనేది వీళ్ళు ముస్లింలకి వ్యతిరేకము, అది వాస్తవమే. అందులో నేనేం కాదనటం లేదు. వాళ్ళ ఫస్ట్ ఎనిమి ముస్లిమ్సే కూడా కావచ్చు. కానీ అంత మాత్రమే కాదు అన్న విషయం వాళ్ళకి చెప్పాలి. దురదృష్టవశాత్తు భారతదేశంలో కొద్దిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు కూడా, వాళ్ళకేం దురుద్దేశాలు లేవు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేక సంస్థ. కానీ కాదు, ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకమే కాదు, మొత్తం మైనారిటీలకు వ్యతిరేకమని ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. గ్రాహం బెల్ దగ్గర నుంచి ముందు వెనక కథలన్నీ మీ అందరికీ తెలిసిన విషయం. గ్రాహం బెల్ని ఆయన ఇద్దరు కొడుకుని కంధమాల్ జిల్లాలో ఎలా సజీవంగా వాళ్ళు దహనం చేశారు. ఇప్పుడు
ఇప్పుడు మణిపూర్లో ఏం జరుగుతుంది అందరి దృష్టిలో ఉంది. సో వాళ్ళు ముస్లిం వ్యతిరేకులే కాదు, క్రిస్టియన్ వ్యతిరేకులు, వాళ్ళు బౌద్ధులకు వ్యతిరేకులు, వాళ్ళు సిక్కులకు వ్యతిరేకులు. సిక్కుల గురించి గురు గోవింద్ గోల్వాల్కర్ ఏమన్నాడంటే దే ఆర్ హాఫ్ ముస్లిమ్స్ అన్నాడు. సిక్కులు అంటే ఏమంటే వాళ్ళు హాఫ్ ముస్లిమ్స్ అన్నాడు. కాబట్టి వాళ్ళు సిక్కులకి వ్యతిరేకమే. మత మైనారిటీలందరికీ వాళ్ళు వ్యతిరేకమన్న విషయం తెలుసు. అయితే మత ఉన్మాదులు మాత్రమేనా? కొద్దిమంది ఇది మతోన్మాద ఫ్యాసిజం అని రాస్తున్నారు. అది మత ఉన్మాదం ఉన్నమాట వాస్తవమే. కానీ దాంతో పాటు దానికి కుల ఉన్మాదం కూడా ఉంది. మనుధర్మ శాస్త్రం అసలు ముస్లింల మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే ఆ తవ్వాయియే వస్తే అని ఒక కథ ఉంది. తవ్వాయి అంటే కష్టం, ఆ కష్టమే వస్తే అని. అక్కడ ఏం జరిగిందంటే ఒక ఊరు ఉంది, వర్షాలు పట్టడం లేదు, ఊర్లో పెద్ద చెరువు ఉంది, చిన్న చెరువు ఉంది. చిన్న చెరువు దళితులు వాళ్ళకి ఆనుకొని ఉండి వాళ్ళు వాడతారు, పెద్ద చెరువు గ్రామం వాళ్ళు వాడతారు. అయితే వర్షాభావం వల్ల చిన్న చెరువు ముందు ఎండిపోయింది. ఎండిపోతే వీళ్ళు పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు దిగడానికి లేదన్న విషయం వాళ్ళకి తెలుసు, దిగలేదు. దిగకుండా మాకు నీళ్లు పోయండి అయ్యా, మేము తాగాలి కదా, స్నానాలు మానేస్తాం కానీ నీళ్లు తాగడం మానలేం కదా అని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే 4 రోజులు బిందెలతో ఎత్తి నీళ్లు పోసారు. అది అయిపోయినాక మీకు ఉత్తినే మేము ఎందుకు నీళ్లు పోయాలి, వేరే వాళ్ళు పోస్తారు, వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చుకోండి అని డబ్బులు తీసుకొని నీళ్ళు అమ్మారు. వాళ్ళు స్నానాలు కూడా చేస్తున్నారు అక్కడ. కొన్నాళ్ళు పోయినాక మీకు నీళ్ళు ఎట్లా కూడా ఇవ్వము, మాకు తగ్గిపోతున్నాయి, మీకు డబ్బులు కూడా నీళ్ళు ఇవ్వము అని చెప్పారు. వీళ్ళు ఎట్లా బ్రతకాలి? అప్పుడులాగా పట్టణాలకు వచ్చి బతికేసే పరిస్థితి ఆ రోజుల్లో ఇంకేమీ లేదు. గ్రామంలో చావైనా బ్రతికైనా గ్రామంలోనే ఆనాడు ఉండే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్న పరిస్థితుల్లో అందులో వాళ్ళకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఏం చేస్తాడంటే మనకు మార్గం లేదురా, మనం అందరము ఇస్లాంలో చేరిపోదాము. ఈ తెలంగాణ కదా, నవాబు గారు అక్కడ పైన ఉన్నారు, మనం ఇస్లాంలో చేరిపోదాము, ఇస్లాంలో చేరిపోతే మనకు అన్ని హక్కులు వస్తాయి. వీళ్ళందరూ కూడా పోయి ఇస్లాంలో చేరిపోతారు, వాళ్ళకి అన్ని హక్కులు వస్తాయి. అంటే ఈ దేశంలో దళితులుగా పడి ఉండకుండా హక్కులు, సమాన హక్కులు పొందే ఒక ద్వారము, ఒక డోర్, ఒక వెంట్ ఇస్లాంగా వచ్చింది. కాబట్టి ఇస్లాం మీద నాకు ఎంత కోపం ఉంటుంది. ఈ ఇస్లాం వాళ్ళు ఉండబట్టి, ఇస్లాం మతం ఉండబట్టి నా కాళ్ళ కింద పడి ఉండాల్సిన దళితులు ఈనాడు నాతో సమానత్వాన్ని పొందారు. అది ఇస్లాం మీద వ్యతిరేకత కారణం. ఇస్లాం మీద వ్యతిరేకత కారణం ఇస్లాము ఒక మతము అనేది మాత్రమే కాదు. ఇస్లాము రాబట్టి మా వర్ణ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. మేము అణగదొక్కితే అణగబడి ఉండేవాళ్ళు, వాళ్ళు మమ్మల్నే బతిమాలుకొని చచ్చి బ్రతికి ఉండేవాళ్ళు, సేవ చేసుకుంటూ బ్రతికి ఉండేవాళ్ళు. కానీ ఇస్లాం రాబట్టి మేము ఇక్కడ అణగదొక్కితే వెళ్ళి ఇస్లాంలో చేరిపోతున్నారు. వాళ్ళకు ఒక ఆపర్చునిటీ, ఒక ఆల్టర్నేటివ్ ఇస్లాం క్రియేట్ చేసింది. క్రిస్టియానిటీ ఒక ఆపర్చునిటీ, ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసింది. కాబట్టి మత మైనారిటీల మీద ఉన్న వ్యతిరేకత ప్రధానంగా వీళ్ళకి వాళ్ళ వర్ణ వ్యవస్థని నిలబెట్టుకోవడానికి ఆటంకమైనందుకు మైనారిటీల మీద వాళ్ళకి వ్యతిరేకత. వాళ్ళ మంది వాళ్ళు ఉంటే వీళ్ళకే ఇబ్బంది అయ్యేది కాదు. అగ్ర కులాల వాళ్ళు వెళ్ళి చేరితే వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు. యాక్చువల్గా నిమ్న కులాలు వాళ్ళు, అంటే వాళ్ళ భాషలో చెప్తున్నాను నేను, వెళ్ళి అందులో చేరి సమానత్వాన్ని సంపాదిస్తున్నారు అనే దుగ్ధ వీళ్ళలో ఆ మైనారిటీ వ్యతిరేకత. కాబట్టి చాలా అచారిత్రకమైన భాష నేను మాట్లాడుతున్నాను. ఒక ఉదాహరణగా చెప్పడానికి కూడా ఇష్టం లేదు, కానీ ఇంకో భాషలో దాన్ని చెప్తాను. ఉదాహరణకి ఇస్లాం ఎప్పుడు వచ్చింది భారతదేశంలో? ఇస్లాం పుట్టడమే 7వ శతాబ్దంలో పుట్టింది. 8వ శతాబ్దంలో మన ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం వరకు వచ్చింది. అప్పుడు ఆఫ్ఘనిస్తాను అక్బరు అందరూ పరిపాలించిన రోజులు. కాబూలు నుంచి కాందహార్ వరకు అప్పుడు జయించాడని మనం చెప్పుకుంటాం. అక్బరు ఆఫ్ఘనిస్తాన్ వరకు మన రాజ్యం ఉండింది.
కానీ అంతకుముందు కూడా ఢిల్లీ సుల్తాన్లు కూడా, అంతకుముందు అశోకుడు కూడా కాందహార్ వరకు జయించాడు, మౌర్య సామ్రాజ్యం కూడా అక్కడ వరకు ఉంది. కానీ ఢిల్లీ సుల్తాన్లు ఎప్పుడు వచ్చారంటే 1206లో వచ్చారు. ఢిల్లీ రాజ్యం ఏర్పడింది, సుల్తానుల రాజ్యం ఏర్పడింది 1206. ఆ తర్వాత మనకు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను భారతదేశం నుంచి వెళ్ళిపోయాయి. అంటే ఈనాడు భారతదేశం అని చెప్పబడే దాంట్లో ఇస్లాం రాజ్యము అనేది, ఇస్లాం నమ్మిన వాళ్ళ రాజ్యము అనేది మనకి 13వ శతాబ్దం ప్రారంభంలో ఏర్పడింది. మరి అంతవరకు ఈ దేశం సౌఖ్యంగా ఉందా, శుభంగా ఉందా? అంతవరకు ఏమిటంటే, ఎప్పుడైతే బౌద్ధ మతం అణిచివేయబడిందో, బౌద్ధ మతం అణిచివేయబడిన దగ్గర నుంచి మౌర్య సామ్రాజ్యం అంతము, బౌద్ధ మతం అణిచివేయబడిన దగ్గర నుంచి ఆ శృంగుడు ఎప్పుడైతే బౌద్ధ మతాన్ని అణిచివేశాడో ఆనాటి నుంచి ఇస్లాం వచ్చే వరకు కూడా, అంటే అటు 300 సంవత్సరాలు, ఇటు 1200 సంవత్సరాలు, 1500 సంవత్సరాల కాలం ఈ వర్ణ వ్యవస్థ అనబడేది, దళితులు అణిచివేత అనేది, క్రూరమైన జీవితం అనేది ఈ భారతదేశం చూసింది. అది ఇస్లాం వచ్చిన తర్వాత 2 జరిగాయి. ఇస్లాం నుంచి అంటే దేవుడు ఒక్కడే అన్న భావన వచ్చేసింది భారతదేశంలో. అంటే అందరూ నమ్మారని కాదు, తాత్విక చర్చలో దేవుడు ఒక్కడే, అంటే ఉంటే ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు సర్వాంతర్యామి అంటే ప్రతి ఎక్కడ చూసినా ఉంటాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అంటే ఆయనకి అన్నీ తెలుసు, ఆయన ప్రతి దగ్గర ఉంటాడు, ప్రతిదీ చేయగలుగుతాడు. అది కదా దేవుడు తాలూకా నిర్వచనం. అటువంటి వాడు ఒకడికంటే ఇద్దరు ఎట్లా ఉండగలుగుతారు? ఉంటే ఒక్కడే ఉంటాడు, లేకపోతే లేడు. మనం లేడంటాం, వాళ్ళు ఉంటాడన్నా వాళ్ళు చెప్పగలిగేది ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పాలి. ఎప్పుడైతే ఇస్లాం నుంచి ఈ భావన వచ్చిందో, అయితే ఈ భావన ఇస్లాం నుంచే కాదు, అంతకుముందు ఉదాహరణకు భారతదేశంలో మనకి వేదాల తర్వాత ఉపనిషత్తుల్లోనే దేవుడు ఒక్కడే అన్న భావన కూడా వచ్చింది. కానీ బ్రాహ్మణేకం దాన్ని మరుగుపరిచింది. మళ్ళా బ్రాహ్మణేకం మళ్ళా ఆధిపత్యం వచ్చినాక ఉపనిషత్తులు నిలబడలేదు. ఉపనిషత్తులు ఎందుకంటే బ్రాహ్మణికాన్ని ఆమోదించవవి. మనం అనుకుంటాము, మనకేమని చెప్పబడిందంటే ఉపనిషత్తులు వేదాంతము, వేదము యొక్క సారము అని. కానీ నిజంగా ఏమంటే ఉపనిషత్తులు వేదాన్ని నమ్మలేదు, వేదాన్ని తిరస్కరించాయి. కాబట్టి బ్రాహ్మణికం ఏం చేసిందంటే అవసరమైతే ఉపనిషత్తుల గురించి మాట్లాడుతుంది, కానీ రోజువారీ జీవితంలో ఉపనిషత్తుల్ని పక్కన పెడుతుంది. వాళ్ళు ఎప్పుడైతే డిఫెన్స్లో ఉన్నారో, డిఫెన్స్లో ఉన్నప్పుడు ఉపనిషత్తు నుంచి ఒక శ్లోకం తీసుకొని ప్రపంచమంతా ఒకటే కుటుంబం అని ఆనాడే ఉపనిషత్తుల్లో భారతదేశంలో చెప్పారు అని ఆ శ్లోకం తీసుకొస్తారు. వసుదైక కుటుంబం అనే శ్లోకం తీసుకొస్తారు. వాళ్ళు అఫెన్స్లో ఉన్నప్పుడు ఆ మాట ఆడరు, వాళ్ళు డిఫెన్స్లో ఉన్నప్పుడే మాట్లాడతారు. బ్రాహ్మణేకం ఏం చేసిందంటే ఉపనిషత్తుల్ని మళ్ళా పెత్తన పెట్టేసి వర్ణ సమాజాన్ని తిరిగి పునరుద్ధరించుకుంటూ ఆ విధంగా వెళ్ళారు. కాబట్టి మౌర్య సామ్రాజ్యం అంతం నుంచి ఢిల్లీ సుల్తాన్ల కాలం వరకు 1500 సంవత్సరాల కాలం ఈ వర్ణ దోపిడీ అనేది చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. అప్పుడు ఎప్పుడైతే ఇస్లాం వచ్చిందో దళితులకి ఒక విముక్తి మార్గంగా కనిపించింది. తత్వశాస్త్రంలోనేమో దేవుడు ఒక్కడే అన్న భావన తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం ఏర్పడింది తాత్విక రంగంలో, భావరంగంలో. అప్పుడు ఆ విధంగా మన దగ్గర సూఫీ ఉద్యమాలు ఒకవైపు వచ్చాయి, భక్తి ఉద్యమాలు ఇంకొక వైపు వచ్చాయి. ఆ కాలంలో మనకు చూస్తే ఈ ఇస్లాం వచ్చిన తర్వాతనే మనకి సూఫీ తర్వాత ఈ భక్తి ఉద్యమాలు చాలా విస్తారంగా పెరగడం అనేది భారతదేశంలో మనకు కనిపిస్తుంది. ఈ ఉద్యమాలు ఏం చేశాయి అంటే ఈ మత మౌఢ్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాయి, కుల అణచివేతని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాయి. అయితే ఈ ఉద్యమాల్ని అంతం చేయడానికి కూడా మళ్ళా వర్ణాశ్రమ ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడానికి నిరంతరాయంగా కృషి జరిగింది. ఆ తర్వాత స్వాతంత్ర పోరాటానికి ముందు వచ్చిన సంస్కరణ ఉద్యమం ఏమైతే వచ్చిందో ఆ సంస్కరణ ఉద్యమం రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం దగ్గర నుంచి ఇక్కడ మన కందుకూరి వీరేశలింగం పంతులు విధవ వివాహం చేసే వరకు కూడా ఈ సంస్కరణ ఉద్యమం అనేది విస్తారంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని సంస్కృతుల్లో కూడా ఈ సంస్కరణ ఉద్యమం జరిగింది. ఈ సంస్కరణోద్యమం జరుగుతున్న కాలంలోనే స్వాతంత్ర పోరాటం నెమ్మదిగా పెరిగింది. ఈ స్వాతంత్ర పోరాటం రాజకీయ పోరాటం.
సంస్కరణోద్యమం సాంస్కృతిక పోరాటం. ఈ రాజకీయ పోరాటం అప్పర్ హ్యాండ్ తీసుకుంది. మనకి స్వాతంత్రం వస్తే అన్నీ అవే చక్కబడతాయి అని ప్రచారం చేశారు. ఆ విధంగా అన్నీ చక్కబడలేదు అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఏమైనా చక్కబడింది అంటే పెట్టుబడి వల్ల చక్కబడింది, రాజకీయ అధికారం వల్ల చక్కబడలేదు. పెట్టుబడి ఏం చేసిందంటే, ఉదాహరణకు ఎర్లీ 80s మేము డిగ్రీ చదువుతున్నప్పుడు మనలాగా మేము విద్యార్థి సంఘంలో ఉండి మనలాగా అమ్మాయిలు ఎప్పుడు సైకిళ్ళు దొక్కుతారు అని చర్చించేవాళ్ళం. ఆ తర్వాత ఎన్టీ రామారావు ఎంసెట్ పెట్టి ఎంట్రన్స్ పెడితే తండ్రులంతా అమ్మాయిలకి సైకిళ్ళు కొన్నారు. ఉదయం 6 గంటలకే ట్యూషన్కి వెళ్ళాలి, ఈయన ఎక్కడ డ్రాప్ చేసి వస్తాడు? అమ్మాయిలు సైకిళ్ళు దొక్కే, కర్నూలు గురించి చెప్తున్నాను, అమ్మాయిలు సైకిళ్ళు దొక్కి ఉదయం 6 గంటలకే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి కోచింగ్ సెంటర్లకు వెళ్ళారు. అంటే పెట్టుబడి తాలూకా లక్షణం ఏదైతే ఉందో స్త్రీలని పురుషుల్ని రోడ్డు మీదకి ఈడుస్తుంది అంటాడు మార్క్స్. ఎన్ని నాగరికతలు ఉన్నా అన్ని నాగరికతలను కూడా అది నేలమట్టం చేస్తుంది. తాను చెప్పిందే నాగరికత అని పెట్టుబడి చెప్పుద్ది ఏదైతే ఉందో ఆ విధంగా సంస్కరణోద్యమం ఒకవైపు ఉంటే పెట్టుబడి తన అవసరాల కొరకు అందరినీ కూలీకి పెట్టుకోవడం ద్వారా అది ఒక రకమైన ఈ స్త్రీలకి కొన్ని సమానం, ఈ మార్క్సే రాశాడు, స్త్రీలకి అనేక సమాన హక్కులు పెట్టుబడి ద్వారా కూడా వస్తున్నాయి అని రాస్తాడు మార్క్స్. సో అది మనకి కనిపిస్తుంది. ఆ విధంగా ఈ మత కులము అనే ఈ లక్షణాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయం చెప్పుకోవాలి, సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మము అనేది ఏమిటి అన్నది అసలు సమస్య. మీరు సనాతన ధర్మము అనేది ఒకటే ఉందని మీరు ఒప్పుకుంటే వాళ్ళు తీసిన గోతిలో మనం తప్పకుండా పడిపోతాము. లోతుగా ఆలోచించండి మిత్రులారా. నేను ఇప్పుడు మీకు అడుగుతున్నాను, ఋగ్వేద కాలంలో ఏదైతే మన జీవన విధానం ఉందో అంటే తొలి వేద కాలంలో దాన్ని సనాతన ధర్మం అందామా? మలివేద కాలంలో క్రీస్తు పూర్వం 1000 నుంచి 500, 600 వరకు కూడా ఆ 400-500 కాలాన్ని మలివేద కాలం అంటారు. దాన్ని సనాతన ధర్మం అందామా? మరి వేదాంత కాలం ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఉపనిషత్తుల కాలం అని, ఈ ఉపనిషత్తుల కాలము అంటే బుద్ధుడు ముందు వెనక కాలం ఉపనిషత్తు కాలం. ఆనాటికి బ్రాహ్మణ సంస్కృతి శ్రమణ సంస్కృతి అని 2 ఉన్నాయి. ఈ బ్రాహ్మణ శ్రమణ సంస్కృతుల ఘర్షణ నుంచే ఉపనిషత్తులు పుట్టుకొచ్చాయి. బుద్ధుడి నుంచి కాపీ కొట్టారా, బుద్ధుడు వీటి నుంచి నేర్చుకున్నారని ఒక చర్చ ఉంది, అది చాలా పొరపాటు చర్చ. యాక్చువల్గా ఏంటంటే బ్రాహ్మణ సంస్కృతి శ్రమణ సంస్కృతి ఉంది. ఈ రెండింటి ఘర్షణ నుంచి మనకి ఈ ఉపనిషత్తులు అనేవి పుట్టుకొచ్చాయి. బుద్ధిజం అట్లానే, జైనిజం అట్లానే ఆ విధంగా పుట్టుకొచ్చే. చార్వాక అనేది ఒక దీర్ఘకాలంగా అది పక్కన నడుస్తూనే ఉంది. కాబట్టి ఇది మనకి. కాబట్టి మరి దానిని అంటే ఉపనిషత్ కాలాన్ని సనాతన కాలం అందామా? ఉపనిషత్ కాలం తర్వాత మనకి పౌరాణిక కాలం వచ్చింది. క్రీస్తు శకము 2వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు మనకి పౌరాణిక కాలం వచ్చింది. ఏ కాలంలో అయితే మీకు ఈ సతీ సహగమనం లాంటి అంతవరకు ఇవన్నీ చేరాయో అటువంటి కాలం అంతా కూడా ఈ పౌరాణిక కాలంలో బాగా ఈ మతతత్వం కానీ, స్త్రీ అణచివేత కానీ, కులతత్వం కానీ ఈ పౌరాణిక కాలంలో విస్తారంగా పెరిగాయి. అది క్రీస్తు శకము 2 నుంచి 9 వరకు. మరి 9 తర్వాత మళ్ళీ ఇంకొక శకం మనకు కనిపిస్తుంది, భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాలు. దాన్ని మనం సనాతన కాలం అందామా? భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాల కాలాన్ని సనాతన కాలం అందామా? మరి స్వాతంత్ర పోరాటము దానికి ముందున్న సంస్కరణోద్యమ కాలం, దాన్ని సనాతన కాలం అందామా? లేదు, స్వాతంత్రం వచ్చినాక ఉన్న ఈ కాలాన్ని సనాతనం అనలేము. కాబట్టి సనాతన కాలం ఏది? ఇదే ట్రాప్. మనం ఏం చేస్తున్నామంటే సంస్కరణోద్యమానికి ముందు ఉన్నదంతా సనాతనమే అని దాన్ని ఒక ముద్దగా చూస్తున్నాము. ఈ ముద్దగా చూస్తే మనం వాళ్ళ ట్రాప్లో పడిపోతాం. ఎందుకంటే మీరు ఋగ్వేద కాలంలో చూస్తే ఋగ్వేద కాలంలో వర్ణాలు ప్రొఫెషన్ మాత్రమే. అంటే ఆయన ఒకే కుటుంబంలో బ్రాహ్మణుడు ఉన్నాడు, క్షత్రియుడు ఉన్నాడు, వైశ్యుడు ఉన్నాడు, శూద్రుడు ఉన్నాడు, 4 వృత్తులు చేసేవాళ్ళు ఒకటే కుటుంబంలో ఉన్నారు. ఋగ్వేదంలో ఒక శ్లోకం కూడా ఉండాలి, మా అమ్మ పిండి రుబ్బుతుంది, మా నాన్న
వైద్యం చేస్తాడు, నేను సంగీతం వాయిస్తాను అని ఒక శ్లోకం మనకు ఋగ్వేద కాలంలో ఉంది. మీరు రంగనాయకమ్మ గారి వేదాల్లో ఏముంది పుస్తకంలో కూడా ఆమె కోట్ చేసింది. సో మీకు ఋగ్వేద కాలంలో ఇటువంటి వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో ఋగ్వేద కాలంలో లేదు, ప్రొఫెషన్స్ అవి. కానీ మలివేద కాలంలో ప్రొఫెషన్స్ వర్ణాలుగా మారిపోయాయి. ఎందుకు జరిగింది చరిత్రలో? ఋగ్వేద కాలంలో ప్రధానంగా అది ఆర్యుల తాలూకా ఆంతరంగిక విషయంగానే ఉండింది. మలివేద కాలంలో ఆర్యులు తూర్పుకి విస్తరిస్తున్న కొద్దీ నేటివ్ ప్రజల్ని జయించారు. వాళ్ళ దగ్గర గుర్రాలు ఇనుప ఆయుధాలు ఉన్నాయి కాబట్టి స్థానికుల్ని వాళ్ళు జయించారు. జయించి ఎన్స్లేవ్ చేసుకున్నారు. ఎన్స్లేవ్ చేసుకొని మీరందరూ శూద్రులు అన్నారు. మీరు శూద్రులు. అప్పుడు వీళ్ళు ఏమవ్వాలి? ఎప్పుడైతే మీరు ఎదటి వర్గాన్ని ఎన్స్లేవ్ చేస్తారో మీ లోపల కూడా అసమానత్వం ప్రవేశిస్తుంది. ఇది చాలా హిస్టారికల్గా చాలా ఇంపార్టెంట్ సూత్రీకరణ. ఒక దేశాన్ని మీరు అణచివేయాలి అంటే మీ దేశంలో వర్గ అసమానత్వాలు పెరుగుతాయి. భారతదేశాన్ని ఇంగ్లాండ్ అణచివేసిన రోజుల్లో ఇంగ్లాండ్లో కార్మికులు 18 గంటలు పనిచేశారు. చాలా అమానుషమైన పరిస్థితి. ఎంగెల్స్ రాస్తాడు కదా, ఇంగ్లాండ్లో కార్మికుల దుస్థితి అనే ఒక పుస్తకం ఎంగెల్స్ ఉంటుంది. ఊహించలేమ్మా మన దేశ ప్రస్తుత కార్మికులు అటువంటి ఇంగ్లాండ్ వాళ్ళ పాలనలో మన కార్మికులు ఆ బాధలు పడ్డారు, కానీ ప్రస్తుత కార్మికులు అటువంటి బాధల్లో లేరు యాక్చువల్గా. అటువంటి దుస్థితి. అంటే మీరు ఒక వర్గాన్ని కానీ ఒక దేశాన్ని కానీ అణచివేయాలి అంటే మీ లోపలే ఒక అసమానత ఏర్పడుతుంది. భారతదేశంలో స్థానికుల్ని ఎప్పుడైతే శూద్రీకరించారో, జయించి మీరందరూ శూద్రులు అన్నారో, ఆనాడు ఆర్యుల్లోనే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనే విభజన ఘనీభవించింది. ఆ పేర్లు అంతకు ముందు ఉన్నాయి. ప్రొఫెషన్ని బట్టి ఉన్న పేర్లు వర్ణాలుగా మారిపోయాయి. వాళ్ళలో వర్ణ వైవిధ్యం వచ్చేస్తుంది. కానీ వాళ్ళందరూ కలిపి వీళ్ళని శూద్రులు అన్నారు. మిత్రులారా, ఇంకో విషయం, అప్పుడు బ్రాహ్మణులకు ఇప్పుడు బ్రాహ్మణులు సేమ్ అనుకోవద్దు. ఎందుకంటే శూద్రుల్లో చాలా మందిని కొండలో కూర్చోబెట్టి పట్టించి మీరు బ్రాహ్మణులే అన్నారు. అది తెలుసు కదా. కుంభకర్ణ సూత్రం ప్రకారము చాలామంది శూద్రులు ఒక తెగని జయించినప్పుడు ఆ తెగలో మంత్రాలు చదివిన వాళ్ళని మీరు బ్రాహ్మణులు, మీరు కొండలో కూర్చోండి, మేము 4 మంత్రాలు చదువుతాం, మీరు బ్రాహ్మణులు అయిపోతారు. ఇంకొకరు మీరు క్షత్రియులు, అక్కడ యుద్ధ నైపుణ్యం ఉన్నవాళ్ళు, ట్రైబల్స్లో యుద్ధ నైపుణ్యం శత్రువులు అయిపోయారు. ట్రైబల్స్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, వాటిని నిర్వహిస్తున్న వాళ్ళు వైశ్యులు అయిపోయారు. శ్రమ మాత్రమే చేసేవాళ్ళు. ప్రతి ట్రైబ్లో శ్రమ చేసేవాళ్ళు శూద్రులయ్యారు. ప్రతి ట్రైబ్లో శ్రమ చెయ్యని వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులయ్యారు. కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ ఆర్యులేం కాదు. రాదర్ ఆర్యుల కంటే భారతదేశంలోని అనేక ట్రైబ్స్ నుంచి తీసుకోబడిన వాళ్ళే ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో మెజారిటీగా ఉన్నారు. ఎందుకంటే ఆర్యులు వచ్చింది తక్కువే. అక్కడి నుంచి ఇంత జనాభా వాళ్ళే అక్కడి నుంచి రాలేదు. అందరూ ఇక్కడ వాళ్ళనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ కుంభగర్భము అనేది ఏదైతే ఉందో అది విస్తారంగా జరిగింది. అదేదో 100 మందికి ఒకటి జరగలేదు, 100 మందికి 90 మంది కుంభగర్భులే. ఆ విధంగానే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలు అనేవి విస్తరించి, అయినా ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయన్నది మనకి తెలుసు. కానీ వాళ్ళందరూ కూడా స్థానికులే. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ ఆర్యులు. మనం రేపు పొద్దున్న ఎప్పుడన్నా మీరంతా బయటకు పోండి, శూద్రులు ఒక్కరే ఈ దేశం, అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇది శూద్రుల దేశము, మిగతా వాళ్ళంతా బయటకు పోండి అని వాదనకి మనం మాట్లాడచ్చు, కానీ అది వాస్తవం కాదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళది ఒక ఇస్లాం వ్యతిరేకత లేకపోతే మైనారిటీ వ్యతిరేకత మాత్రమే కాదు. వాళ్ళ అసలు సిద్ధాంతం ఏదైతే ఉందో అది మనుధర్మ శాస్త్రము. కాబట్టి సంఘ పరివార వాళ్ళు మతవాదులు మాత్రమే కాదు, మనువాదులు కూడా. ప్రతి సందర్భంలో ఈ 2 మాటలు మనం అనకపోతే మనము నిజానికి వాళ్ళని ఓడించలేము. సైద్ధాంతికంగా వాళ్ళని మనం ఓడించలేము. ఈ 2 మాటలు మనం ప్రతి సందర్భంలో అనాలి. ఇది మతోన్మాద ఫ్యాసిజం మాత్రమే కాదు, ఇది మతోన్మాద మనువాద ఫ్యాసిజం అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రతి సందర్భంలో మనం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది.